పప్పుచారు ఎప్పుడైనా గుమగుమలాడుతూ ఉండాలంటే లాస్ట్లో 2 రెమ్మల లేత కరివేపాకు ఇలా నలిపి వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు మన వంట పప్పుచారు. టీ గ్లాస్ పెసరపప్పు దూరగా వేయించి చల్లారనిచ్చి శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో, 4-5 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 80% ఉడకనివ్వాలి. కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. చిటికెడు పసుపు పప్పులో వేసేసి 80% ఉడికిన తర్వాత చింతపండు కూడా వేసేసి మెత్తగా ఉడికిన తర్వాత పప్పులో నీళ్లు పక్కన పెట్టి తగినంత కల్లుప్పు వేసి బాగా మెత్తగా మెదిపి తీసి పక్కనుంచిన పప్పు నీళ్ళు కూడా వేసేసి పప్పుచారుకి తాలింపేద్దాము. తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి, చిటికెడు ఇంగువ తాలింపేసి బాగా మరగనిచ్చి అర నిమ్మ చెక్క పిండేసి 2 రెమ్మల కరివేపాకు నలిపి వేసేస్తే గుమగుమలాడే పప్పుచారు రెడీ.